నా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు ఇక్కడ వచ్చేటప్పటికల్లా సెట్స్ ఇచ్చేసాడు. ఇచ్చిన సెట్స్ రెండు కూడా మీకు సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్నాయి. అండ్ కింద ఆన్సర్స్ వచ్చేటప్పటికల్లా మీకు రోస్టర్ ఫామ్ లో అడిగాడు. నా వీటిల్ని ఆన్సర్ చేయమని చెప్తున్నాడు. ఎలా ఆన్సర్ చేయొచ్చు చూడండి. ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే వాడు ఏమని చెప్తున్నాడు, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ న్యాచురల్ నెంబర్ మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, 1 నుంచి 15 మధ్యలో ఉంది. కాబట్టి ఫస్ట్ ఏని డిఫైన్ చేసుకోండి. సో ఏ వచ్చేటప్పటికల్లా 1 కంటే ఎక్కువ ఉండాలి, 15 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి 2, 3, 4, 5 అండ్ సో ఆన్ అప్ టు 14 దాకా ఎలిమెంట్స్ ఏలో ఉంటాయి. ఫస్ట్ పాయింట్ క్లారిటీ వచ్చిందా? ఇక్కడ ఏ యొక్క రోస్టర్ ఫామ్ మనం రాసాం, సెట్ బిల్డర్ ఫామ్ వాడు ఇచ్చాడు చూసుకోండి. ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ తీసుకోవాలి, కాబట్టి ఇక్కడ 0ని మనం కన్సిడర్ చేయకూడదు. రెండోది ఎక్స్ యొక్క కండిషన్ చూసుకున్నట్టయితే అది 1 దగ్గర నుంచి 15 కి మధ్యలో ఉంటుంది. కాబట్టి 1 కంటే ఎక్కువ తీసుకోవాలి, 15 కంటే తక్కువ తీసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి. వాడు ఇచ్చేటప్పుడు 1 less than or equal to x less than or equal to 15 అని కనుక ఇచ్చినట్టయితే అవి క్లోజ్డ్ ఇంటర్వెల్ ని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి బౌండరీస్ తో కలిపి తీసుకోవాలి. అప్పుడు కండిషన్ లో మీకు ఏలో ఎలిమెంట్స్ 1 దగ్గర నుంచి 15 దాకా వస్తాయి. వేరే ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇంటర్వెల్. కాబట్టి 1 కంటే ఎక్కువ, 15 కంటే తక్కువ. కాబట్టి 1 కంటే ఎక్కువ 2 నుంచి స్టార్ట్ చేయాలి, 15 కంటే తక్కువ దట్ ఈస్ 14 తో ఆపేయాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇది సారీ వాడు దీన్ని ఏ అని లేదు, ఇది యూనివర్సల్ సెట్ యు. ఓకేనా? చిన్న కరెక్షన్. నెక్స్ట్ ఏ వచ్చేటప్పటికల్లా ఏ ఈజ్ ఈక్వల్ టు చూసుకున్నట్టయితే ఎక్స్ అనేది కంపల్సరీగా ప్రైమ్ నెంబర్ ఉండాలి. ఆ ప్రైమ్ నెంబర్ కూడా ఎక్కడ ఉండాలి, 1 కంటే మోర్, 15 కంటే లెస్ ఉండాలి. కాబట్టి 1 తర్వాత ఉండే ప్రైమ్ నెంబర్ కనుక తీసుకున్నట్టయితే 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 5 is a prime number, 7 is a prime number, 9 is a prime number. 9 prime number జాగ్రత్త. ఓకేనా? 9 is not a prime number because అది 3 లో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్ ఉండే వాటిని ఏమంటాం మనం, ప్రైమ్ నెంబర్స్ అంటాం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 11, 13, 17, 19 ఎన్ని రాసుకుంటే వెళ్ళిపోతున్నా? జాగ్రత్తగా చూసుకోండి. కండిషన్ ఎక్కడ దాకా రావాలి, 15 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి నేను ఎక్కడితో ఆపేయాలి, ఇక్కడతో ఆపేయాలి. సో మీకు సెట్ లో ఎలిమెంట్స్ ఎక్కడ దాకా ఉంటాయి, దట్ ఈస్ 2 దగ్గర నుంచి 13 దాకా. బికాస్ మీకు లిమిట్ వచ్చేటప్పటికల్లా 1 కంటే ఎక్కువ, 15 కంటే తక్కువ. క్లారిటీ వచ్చిందా? దీనిలో ఇప్పుడు మిమ్మల్ని ఏం కనుక్కోమన్నాడు, ఏ డాష్ ఆర్ దాన్ని మనం ఏ కాంప్లిమెంట్ అంటారు. ఏ కాంప్లిమెంట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సింపుల్ గా యూనివర్సల్ సెట్ లో నుంచి మీకు ఇచ్చిన గివెన్ సెట్ ని కనుక రిమూవ్ చేస్తే అదే దాని యొక్క కాంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి ఏ డాష్ ఇస్ ఈక్వల్ టు యు మైనస్ ఏ, దట్ ఈస్ యూనివర్సల్ సెట్ లో నుంచి ఏ గారిని మనం రిమూవ్ చేస్తాం. పాయింట్ క్లారిటీ వచ్చిందా? దట్ ఈస్ నథింగ్ బట్ ఈ సెట్ లో నుంచి ఈ సెట్ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలి, తీసి మళ్ళీ ఈ సెట్ ఎలిమెంట్స్ ని ఏవైతే మిగిలినయో వాటిని రాయాలి. ఓకేనా? సో ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆఫ్ సెట్ జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. అండ్ ఎలా రాయాలి, ఫస్ట్ సెట్ లో సెకండ్ సెట్ లో ఏవైతే కామన్ గా ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిల్ని ఫస్ట్ సెట్ యొక్క ఎలిమెంట్స్ లో నుంచి తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ని రాయాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్టయితే దీనిలో 2 నుంచి 14 దాకా ఉన్నాయి. దాంట్లో ఈ ప్రైమ్ నెంబర్స్ ని మనం రిమూవ్ చేసాం కాబట్టి మిగిలినవి రాయాలి. కాబట్టి 2 వెళ్ళిపోతుంది, 3 వెళ్ళిపోతుంది, 4 మిగులుతుంది, 5 వెళ్ళిపోయింది కాబట్టి 6 మిగులుతుంది, 7 వెళ్ళిపోయింది కాబట్టి 8 మిగులుతుంది, 9 మిగులుతుంది, 10 మిగులుతుంది, 11 వెళ్ళిపోయింది కాబట్టి 12 మిగులుతుంది, 13 వెళ్ళిపోయింది కాబట్టి 14 మిగులుతుంది. కాబట్టి దీస్ ఆర్ ద రిమైనింగ్ సెట్. నౌ దీనికి తగ్గట్టుగా మీకు ఆప్షన్స్ ఏమున్నాయో చూసుకోండి. దట్ ఈస్ 4, 6, 8, 9, 10, 12, 14. కాబట్టి ఆప్షన్ 2 విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాన్సెప్ట్ క్లారిటీ వచ్చినట్టేనా? ఓకేనా? ఈ బిట్ ద్వారా మీరు 3 క్వశ్చన్స్ దట్ ఈస్ 3 కాన్సెప్ట్స్ ని నేర్చుకుంటారు. ఒకటి, సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చిందాన్ని రోస్టర్ ఫామ్ లో ఎలా రాయొచ్చు. రెండోది, లెస్ దాన్ దట్ ఈస్ క్లోజ్డ్ ఇంటర్వెల్స్, ఓపెన్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఎలిమెంట్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మూడోది, కాంప్లిమెంట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఈ 3 కాన్సెప్ట్స్ ఈ క్వశ్చన్ నుంచి మీకు క్లారిటీ వస్తాయి. దీని నుంచి మీ క్వశ్చన్ ఎటు మార్చి ఇచ్చినా కూడా మీరు రేపు సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేసిన పద్ధతి నుంచి మీకు ఏ పాటికైనా తెలిసి ఉండాలి. దట్ ఈస్ మనం ఏ కాన్సెప్ట్ ని ఎలా డెలివర్ చేయబోతున్నామో అని. ఓకేనా? కాబట్టి
కంటెంట్ నచ్చితేనే. అగైన్ మన ఛానల్లో రిమైనింగ్ క్లాసెస్ యొక్క వీడియోస్ ఉన్నాయి, చూడండి. అబ్బాయి ఇదేం చెప్తున్నాడు, వీడు చెప్పే కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు అనుకుంటారా? పర్లేదు, ప్రతి ఫ్యాకల్టీ యొక్క క్లాసెస్ అర్థం కావాలని ఏం లేదు. కాబట్టి నేను చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసెస్ కనుక మీకు అర్థమైనట్టయితే చాలండి, ఫాలో అవ్వండి.